Hello story lovers, welcome back to my channel Cherava Priya part 68. ఏంటంట మీ మేడం గోల అని అంటూ విజ్జు రావడంతో అందరూ తల తిప్పి చూసేసరికి చెమటలు కక్కుతూ అప్పుడే జిమ్ రూమ్ నుంచి రూమ్కి వస్తున్న విజ్జు కనిపించడంతో అబ్బాయి గారు మీకు ప్రోటీన్ షేక్ ఇవ్వమంటారా అనగానే అదంతా తర్వాత ముందు మీ మేడం ఏమంటుందో చెప్పు అని అడిగేసరికి ఐశ్వర్య కాఫీ తాగుతూ మూతి తిప్పుకుంటూ నిలబడ్డంతో అదే బాబు తనకి ఇలా దగ్గరుండి సేవలు చేయొద్దని చెప్తున్నారు అమ్మాయి గారు అని అంది పని మనిషి. ఆ మాటకి విజ్జు ఐశ్వర్య వైపు చూసి ఎందుకంట అని వెటకారంగా అడిగేసరికి నాకు ఇలా అమ్మగారు అమ్మగారు అంటూ సేవలు చేయించుకోవడం అలవాటు లేదు విజ్జు. పైగా ఆంటీ కోపంగా ఉన్న టైంలో నేను ఇప్పుడు వీళ్లతో సేవలు చేయించుకుంటే రాజభోగాలు అనుభవిస్తూ కొంచెం కూడా బాధపడ్డం లేదని అనుకుంటారు అనగానే నువ్విప్పుడు రాజభోగాలు అనుభవించకపోతే మాత్రం అమ్మ నిన్ను వెంటనే క్షమించేస్తుందా అని అడిగాడు విజ్జు. క్షమించరనుకో కానీ ఎందుకు అగ్నిలో ఆజ్యం పోయడం అనగానే ఏమీ కాదు నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పడంతో బాబు మీకు ప్రోటీన్ షేక్ అని అడుగుతుంటే మీ అమ్మాయి గారు ఉన్నారు కదా తన భర్తకి తనే దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పడంతో ఐశ్వర్య కంగారు పడి ప్రోటీన్ షేక్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తెలీదు అనగానే వాళ్ళతో కలిసి వెళ్ళు వాళ్ళు చూపిస్తారు అని చెప్పడంతో కింద జానకి ఉంటుంది తనని చూస్తే కోపం తెచ్చుకుంటుందని తను తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే ఈ విజ్జు కావాలని ఇరికిస్తున్నాడని తిట్టుకుంటూ పని వాళ్లతో కలిసి కిందకెళ్ళింది. కిచెన్ పక్కనే చిన్న స్టోర్ రూమ్ లాంటిది ఉండడంతో అందులోకి తీసుకువెళ్లడంతో ఐశ్వర్య అయోమయంగా చూస్తుంటే ఇందులో కిచెన్కి కావాల్సిన సామాన్లు తినే ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసి ఉంటాయి అమ్మాయి గారు. ఇందులోనే అబ్బాయి గారికి కావాల్సిన ప్రోటీన్ డ్రింక్స్ గ్రీన్ టీ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి ప్రోటీన్ షేక్ తాగే సిప్పర్ బయటకు తీసి అందులో ప్రోటీన్ షేక్ పౌడర్ వేసి ప్రోటీన్ షేక్ కోసం మిక్స్ చేసి ఇలా మిక్స్ చేయాలి రోజు ఇలాగే మిక్స్ చేయండి అమ్మాయి గారు అని పనివాళ్ళు చెప్పడంతో సరేనంటూ ప్రోటీన్ షేక్ మిక్స్ చేసి విజ్జు కోసం తీసుకెళ్లేసరికి అతను బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ స్నానానికి వెళ్ళడానికి రెడీగా ఉండడంతో కంగారు పడి వెనక్కి తిరిగి నిలబడ్డంతో అనుకోకుండా మాట్లాడుతూ వెనక్కి తిరిగిన విజ్జు ఆమె ఎర్రబడిన బుగ్గలు సిగ్గుపడుతున్న ఆమెని చూసి నవ్వుతూ ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసి ఏంటి అక్కడే నిలబడ్డావు అని అడిగాడు. ప్రోటీన్ షేక్ అని చెప్పి బాటిల్ ముందుకు పెట్టడంతో బాటిల్తో సహా చేయి కూడా పట్టుకుని లాగడంతో వెళ్ళి అతని గుండెల మీద పడ్డంతో ఎందుకంత సిగ్గుపడుతున్నావు అని అడిగేసరికి ఏమీ లేదు అని చెప్పడంతో ఇప్పటి నుంచి మన మధ్య ఈ సిగ్గులు బిడియాలు ఉండకూడదు ఇది వరకు విషయం వేరు ఇప్పుడు నేను నీ హస్బెండ్ అని చెప్పడంతో సిగ్గుపడుతూ అతన్ని కౌగిలించుకోవడంతో నవ్వుతూ ఆమెని హక్ చేసుకున్నాడు విజ్జు. విజ్జు అని ఐశ్వర్య గోముగా పిలుస్తుంటే ఆహా ఎంత గారంగా పిలిచావే ఏం కావాలి బంగారం అని విజ్జు కూడా క్యూట్గా అడిగేసరికి మరేమో షర్ట్లెస్గా నేను చూడడం ఫస్ట్ టైం నాకు తెగ సిగ్గుగా అనిపిస్తోంది అని చెప్పడంతో ఆ విషయం ముందే అర్థమైనా ముసిముసిగా నవ్వుకుంటూ అయితే ఏం చేయమంటావు అని అన్నాడు. ఏమో నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు కానీ తెగ సిగ్గుగా అనిపిస్తోందని చెబుతూ
ఐశ్వర్య 2 చేతుల్లో మొహం దాచుకోవడంతో ఆమె మొహం మీద నుంచి 2 చేతులు తీసేసి ఆమె పెదాలను అందుకొని కాసేపటికి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నాకు నీతో బౌండరీస్ లేని లవ్ కావాలి. నువ్విలా సిగ్గుపడుతుంటే నాకు మనిద్దరం వేరుగా అనిపిస్తుంది. అదే నేననుకో అస్సలు సిగ్గుపడను తెలుసా అని విజ్జు అనగానే ఐశ్వర్య షాక్ అయ్యి అతని వైపు చూస్తూ, నిజంగానే నీకు అస్సలు సిగ్గులేదు అని కోపంగా బయటికి వెళ్ళిపోవడంతో గట్టిగా నవ్వేశాడు విజ్జు. విజ్జు ఫ్రెష్ అయి వచ్చేసరికి ఐశ్వర్య రూమ్ క్లీన్ చేస్తూ ఉండడంతో, ఎందుకు నువ్వు క్లీన్ చేస్తున్నావు, పని వాళ్ళు ఉన్నారు కదా అనగానే, వాళ్ళందరూ మన రూమ్లోకి రావడం నాకు ఇష్టం లేదు అనగానే, అదేంటి అని విజ్జు అయోమయంగా అడిగేసరికి, ఇది వరకంటే నువ్వు ఒక్కడివే ఉండేవాడివి, నీకు క్లీన్ చేసుకోవడం తెలియదు కాబట్టి ఓకే, ఇప్పుడు నేనున్నాను కదా, నేనున్నప్పుడు కూడా వాళ్ళు రావడం ఎందుకు, పైగా రూమ్లో విలువైన వస్తువులు ఉంటాయి కదా అంది. హేయ్! ఇప్పటి వరకు వాల్యుబుల్ థింగ్స్ మిస్ అవ్వడం లాంటిది ఎప్పుడూ జరగలేదు. వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేసేవాళ్ళు అనగానే అయ్యుండొచ్చు కానీ, ఎందుకులే వద్దు నాకు ప్రైవసీ కావాలి. అట్లీస్ట్ మన రూమ్‌లో అయినా సరే ఎలాగో రూమ్ దాటి బయటికి వెళ్తే ఎక్కడ చూసినా పనివాళ్ళే కనిపిస్తూ ఉంటారు. నాకస్సలు మన ఇంట్లో ఉన్నట్టే అనిపించదు అంది. అలాగని పనివాళ్ళని పెట్టుకుని నువ్వు పని చేస్తుంటే నాకు బాధగా ఉంటుంది బేబీ అని చెప్పడంతో విజ్జు వైపు ప్రేమగా చూస్తూ పర్వాలేదు మన రూమ్లో మాత్రమే కదా నేను పనిచేసేది. బెడ్షీట్స్ అరేంజ్ చేయడం, రూమ్ క్లీన్ చేయడం లాంటిదే నేను చూసుకుంటాను. బయట పని మొత్తం పనివాళ్లే కదా చేసేది అని చెప్పడంతో సరే అంటూ అతను బయటకొచ్చి రెడీ అయ్యి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటే గడ్డం కింద చేయి పెట్టుకుని పెదవి విరుస్తూ బాగానే రెడీ అవుతున్నాడు అనుకుంటూ చూస్తోంది ఐశ్వర్య. అద్దంలో నుంచి ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూస్తున్న విజ్జు వెనక్కి తిరిగి చూసి ఏంటి అని కళ్ళు ఎగరేసి అడగడంతో, ఇంత ముస్తాబు అయ్యగారు ఎందుకు చేసుకుంటున్నారు అని ఆలోచిస్తున్నాను అనగానే, విజ్జు నవ్వుకుంటూ మరి ఆఫీస్‌కి పాచిమొహంతో వెళ్ళలేను కదా అనగానే, అలా కాదు గానీ ఏదో టాలీవుడ్ హీరో ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళినట్టుగా ఇంతలాగా రెడీ అవ్వాలా అని అడిగేసరికి ఏంటే నీ బాధ అని అడిగేసరికి, ఇలా రెడీ అయినందుకే ఆ నేహ లాంటి వాళ్ళు నిన్ను జిడ్డులాగా పట్టుకొని వదలడం లేదు అనగానే, ఏం లాభం, నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం నన్ను అందగాడని చెప్పడం లేదు అనగానే, అందగాడివి కాబట్టే కదా వాళ్ళు వీళ్ళు వెంటపడుతున్నారని చెబుతున్నాను అని అంది. విజ్జు నవ్వుకుంటూ, ఎంతమంది నన్ను చూసినా, ఎంతమంది నా వైపు చూసినా నేనెప్పుడూ ఆలోచించేది నీకోసమే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తపస్సులు చేశానో మర్చిపోయావా అనగానే, ఐశ్వర్య మూతి తిప్పుకుంటూ ఉంటే పౌట్ చేస్తున్న ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి, అలా క్యూట్‌గా పౌట్ చేయకు. నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అనగానే, ఐశ్వర్య బిడియంగా మొహం తిప్పుకుంటే, మరి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్‌కొస్తావా అని అడిగేసరికి వద్దు. పెళ్ళైనప్పుడు ఆఫీస్‌కి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఫ్యూచర్‌లో బోర్ కొడితే వస్తానులే అనగానే, మరి నీ డాన్స్ కొరియోగ్రఫీ సంగతి ఏంటి అనగానే, నువ్వే చెప్పు వెళ్ళమంటావా? వద్దంటావా? అని అడిగేసరికి, వెళ్ళు, నేను రిఫర్ చేసిందే కదా! కానీ నీతో పాటు నేను కూడా వస్తాను అనగానే, మరి ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? అని అతని బుగ్గలు గిల్లుతూ అడిగింది ఐశ్వర్య. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.